వేసవి సెలవుల వేళ చిన్నారులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సెలవుల్లో పిల్లలు ఉత్సాహంగా ఆటల్లో నిమగ్నమై తమ సమీపంలో ఉన్న విద్యుత్ తీగలను గమనించకుండా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యుత్ లైన్ల సమీపంలో పిల్లలు వెళ్లకుండా చూడాలని, ప్రాణాపాయం పొంచి ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇక భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు కూడా విద్యుత్ సరఫరా ఉన్న తీగల వద్ద అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేస్తుంటారని, అటువంటి సమయంలో విద్యుత్ శాఖకు ముందస్తు సమాచారం అందిస్తే సిబ్బంది తగు జాగ్రత్తలు మరియు సూచనలు అందజేస్తారని రమేష్ వెల్లడించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉందని, అందరూ సమన్వయంతో వ్యవహరించి ప్రమాదాలను నివారించాలని అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా నంద్యాల విద్యుత్ శాఖ తరఫున ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ సమ్మర్లో మనకు పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చినారు కాబట్టి ఈ నెల రోజులు పిల్లలందరికీ హాలిడేస్ ఉంటాయి. ఈ హాలిడేస్లో చాలామంది పిల్లలు మన ఇన్ని రోజులు స్కూళ్ళలో బిజీగా ఉండడం వల్ల ఆడుకోవడానికి గ్రౌండ్లకు కానీ వేరే చోట్ల వెళ్ళడం కానీ జరుగుతుంది. ఈ ఆడుకునేటప్పుడు ఈ గ్రౌండ్లలో కానీ లేకుంటే ఇంటి మిద్దె పైన కానీ ఎక్కడైనా ఆడుకునేటప్పుడు, లేదంటే ఏదైనా గాలిపటాలు ఆట ఆడుకునేటప్పుడు కానీ, లేకుంటే గ్రౌండ్లో క్రికెట్ ఆడుకునేటప్పుడు వెళ్ళినప్పుడు కానీ మా ఎలక్ట్రికల్ లైన్స్ కొంచెం దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఆ లైన్స్ని చూసుకొని ఆడుకోవాల్సిందిగా ఈ పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ పిల్లలందరూ ఇళ్లపైన ఆడుకునేటప్పుడు మన లైన్స్ ఇంటికి దగ్గరలో ఉండడం వల్ల ఏదైనా వస్తువు పడ్డప్పుడు కానీ, లేదంటే బాల్ కానీ ఇటువంటివి పడినప్పుడు కానీ అందుకోవడానికి పోయినప్పుడు లైన్స్ చూసుకోకుండా చిన్నపిల్లలు అజాగ్రత్తగా ఉండి వాటికి దగ్గరగా పోవడం జరుగుతుంది. అందువల్ల ఇటువంటి సందర్భాలలో ఈ పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి దగ్గర పోయినటువంటి లైన్స్ గురించి ఈ పిల్లలకు నచ్చజెప్పి వాటికి దూరంగా ఉండేటట్లు చేయవలసిందిగా కోవడమైనది. అదేవిధంగా నంద్యాలలో ఉన్నటువంటి శ్రామికులకు కానీ భవన నిర్మాణ కార్మికులకు కానీ తెలియజేయడం ఏమనగా, వీళ్ళు ఇల్లు నిర్మించుకునేటప్పుడు మా లైన్స్కు దగ్గరలోనే వాళ్ళు పెయింట్ వేసుకోవడం కానీ, లేదంటే ప్లాస్టింగ్ వేసుకోవడం కానీ, ఇవన్నీ ఆ లైన్స్ దగ్గరగానే తడికెలు అడ్డంగా పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరము. అటువంటి చోట పని చేస్తున్నప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తే మేము వాటికి లైన్స్ సప్లై బంద్ చేయడం కానీ, లేదంటే ఆ పని ఏదైనా సెకండ్ సాటర్డే రోజు సప్లై అంతా బంద్ చేయడం జరుగుతుంది. ఆ రోజు మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి మీరు అటువంటి పనులు ఏమైనా చేయాలనుకున్నప్పుడు మా డిపార్ట్మెంట్ వారికి తెలియజేసినప్పుడు ఆ సెకండ్ సాటర్డే రోజు మేము సప్లై ఆఫ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కార్మికులు కానీ ఇటువంటి పనులు చేసేటప్పుడు లైన్స్ దగ్గరగా జాగ్రత్తగా వహించవలసిందిగా నేను కోరుచున్నాను. అదేవిధంగా ప్రజలకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేయడం అనగా, ఈ వేసవిలో మనం ఎక్కువగా ఏసీలు అవి యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఏసీలను 24 డిగ్రీ దగ్గరనే యూజ్ చేయండి, అంతకంటే తక్కువగా పెట్టుకోవద్దు. దీనివల్ల మీకు కరెంటు బిల్స్ కూడా డబల్ రావడం కానీ, దానివల్ల పవర్ యూసేజ్ ఎక్కువ జరుగుతుంది. అదేవిధంగా ఏసీలను కూడా కంటిన్యూస్గా తక్కువ డిగ్రీస్ దగ్గర రన్ చేస్తే ఏసీలు కూడా ఓవర్లోడ్ అయ్యి, లేకుంటే దానివల్ల ఏసీలు కూడా బండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇవి కొన్ని సందర్భాల్లో వేరే చోట చూసినాము. దానివల్ల మనకు ఇళ్లలో కూడా ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏసీలను లిమిటెడ్గా తర్వాత 24 డిగ్రీస్ దగ్గరనే యూజ్ చేసుకొని డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా నేను మరీ నంద్యాల పట్టణ ప్రజలందరినీ కోరుచున్నాను. అదేవిధంగా నంద్యాల పట్టణానికి సంబంధించి ఈ వేసవి డిమాండ్ దృష్టిలో పెట్టుకొని దగ్గర 27 ట్రాన్స్ఫార్మర్లు మొత్తం 3 సెక్షన్ల పరిధిలో D1, D2, D3 సెక్షన్ల పరిధిలో 27 కొత్త ట్రాన్స్ఫార్మర్లు మనము ఈ సమ్మర్కి తదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మ్యాక్సిమం డిమాండ్ మనము కవర్ అయినాము. అదేవిధంగా ఇంకొక 10-12 ట్రాన్స్ఫార్మర్లు కూడా ప్రపోజల్స్లో ఉన్నాయి. అవి కూడా ఈ వారం 10 రోజుల్లోనే మేము ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా, ఏమన్నా లో వోల్టేజ్ ఇష్యూస్ ఉన్నా కానీ, తర్వాత ఏమన్నా కరెంటుకి సంబంధించిన అధిక బిల్లుల సమస్యలు ఉన్నా కానీ మా ఆఫీస్కి కానీ మా ఏఈల ఆఫీస్కి కానీ సంప్రదించేస్తే వాటిని త్వరితగతిలో పరిష్కరించడానికి కృషి చేస్తామని మేము తెలియజేస్తున్నాం.